సామెతలు 15వ అధ్యాయం 24 వరకు ధ్యానించుకున్నాం. అంతేనా? 24లో ఏం చూసాం? ఏంటంట? బుద్ధిమంతుడు అంట ద పాత్ ఆఫ్ లైఫ్. ద పాత్ ఆఫ్ లైఫ్ ఏ మార్గం అంట? జీవాన్ని ఇచ్చే మార్గం. ద పాత్ ఆఫ్ లైఫ్ లీడ్స్ అప్వర్డ్ ఫర్ ద ప్రుడెంట్ అని అంటున్నాడు. వివేకినంట జీవ మార్గము. జీవ మార్గం అంటే నేనే మార్గము, సత్యము, జీవము అని అన్నాడు. అవునా? కాబట్టి జీవ మార్గము అని అంటే వాక్యాన్ని అనుసరించటమే జీవ మార్గము. అవునా? ద పాత్ ఆఫ్ లైఫ్ లీడ్స్ అని అంటే వాక్యాన్ని అనుసరించటం అనేది ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అని అంటే అప్వర్డ్ ఫర్ ద ప్రుడెంట్ టు కీప్ దెమ్ ఫ్రమ్ గోయింగ్ డౌన్ టు ద రెల్మ్ ఆఫ్ ద డెత్ అని అంటున్నాడు. మనం అవిధేయత చూపించి మరణానికి గురయ్యాం కదా, అందరం కూడా మరణంలో పడ్డాం కదా. అవునా? దాని నుంచి ఈ జీవ మార్గం అంటే వాక్యాన్ని అనుసరించటం అని అనేది ఆ మరణం నుంచి మనల్ని పైకి తీసుకెళ్తా నిత్య జీవం దగ్గరికి మనల్ని చేర్చిద్ది అని అంటున్నాడు. అవునా? మరణానికి గురై ఉన్నాం మనము. నిత్య జీవానికి చేరుకోవాలి అంటే ఉన్న ఏకైక మార్గం ఏంటంట? జీవ మార్గము. అంటే వాక్యాన్ని అనుసరించటమే. వాక్యాన్ని అనుసరించటమే మరణము నుంచి జీవమునకు ఉన్న ఏకైక మార్గము. వాక్యాన్ని అనుసరించటము ద్వారా మనం మరణానికి ఒక్కొక్క అడుగు దూరంగా వేస్తా జీవానికి ఒక్కొక్క అడుగు దగ్గరగా అవుతా ఉంటాం అన్నమాట, వాక్యాన్ని అనుసరించటం ద్వారా. అవునా? కాబట్టి మనం ఎలా ఉండాలి? అలా నడుచుకునే వాళ్ళు, జీవ మార్గాన నడుచుకునే వాళ్ళంతా ఎవరంటారు? లీడ్స్ అప్వర్డ్ ఫర్ ద ప్రుడెంట్. బుద్ధిమంతులు. ఎవరు నడుచుకుంటారంట అట్లా? అంటే వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ఎవరంట? బుద్ధిమంతులు, వివేకము కలిగిన వాళ్ళు. వాక్యాన్ని అనుసరించిన వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ కూడా వాక్యాన్ని చదవకుండా దాన్ని అనుసరించకుండా ఉన్నట్లయితే గనక వాళ్ళు అవివేకులు, బుద్ధిహీనులు, భక్తిహీనులు, మూర్ఖులు అని పిలువబడుతూ ఉన్నారన్నమాట. అవునా కదా? కాబట్టి మన ఇళ్లలో బైబిల్ పెట్టుకొని దాన్ని చదవకుండా దాన్ని అనుసరించకుండా ఉన్నట్లయితే గనక మనం ఎవరైనప్పటికీ కూడా మనం ఎలా ఉంటామంట? బుద్ధిహీనులుగా ఉంటాము. ఆ మరణంలోనే మనం నివసించే వారిగా ఉంటాము. అలా కాకుండా మనం ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. దాన్ని అనుసరించే వారిగా మనం ఉన్నట్లయితే కనుక మనం బుద్ధిమంతులుగా ఉంటాము. తర్వాతది ఎవరు పెరికి వేస్తారంట? గర్విష్ఠులకి. డబ్బుతో గర్వం, పేరు గర్వం, ఎక్కువ కుటుంబాలు మాయి గర్వం, నా హైటు, నా వెయిట్ గర్వం, నన్ను ఎవరేం చేస్తారు గర్వం. అవునా? మనుషులు ఎవరు నేను ఏమీ చేయలేకపోవచ్చు కానీ ఎవరు చేస్తారంట? దేవుడే చేస్తాడు అని అంటున్నాడు. ద లార్డ్ టేర్స్ డౌన్ ద హౌస్ ఆఫ్ ద ప్రౌడ్ అని అంటున్నాడు. అహంకారం కలిగిన వాళ్ళని, గర్వం కలిగిన వాళ్ళని. అర్థమవుతుందండి? డంబాలు పలుకుంటారు చూసారా, గొప్పలు చెప్పుకుంటారు చూసారా, వాళ్ళ సంగతి ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడు. ఎవరు చూస్తారు? రండ్రా నా సంగతి, నా జోలి ఎవరు వస్తారో రండ్రా అని అంటే అప్పుడు ఏమైందంటే ఎవరు వస్తారంట? దేవుడు. వేరే వాళ్ళకి అవకాశం అయినా ఇవ్వడు. మార్గము తప్పి నడిచే వారికి ఎదురుగా దేవుడే నిలబడతాడు. ఎప్పుడైనా దేవుడిని జయిస్తారు ఎవరైనా? ఎవరు కూడా జయించలేరు అన్నమాట. అట్ ద సేమ్ టైం మార్గంలో నడుచుకునే వాళ్ళకి తోడుగా ఎవరుంటారు? ఆ దేవుడే తోడుగా ఉంటారు. వారికి ఏ ఆపద కూడా రాకుండా దేవుడే వాళ్ళకి తోడుగా ఉంటారు. వాక్యంలో పలానాది ఉందలే, అయినా సరే మనం ఇలా చేద్దాము అని ఎప్పుడైతే అనుకుంటామో, వాక్యం వద్దు అన్న దాని జోలి మనం పోతామో, వాక్యాన్ని విడిచిపెట్టి పక్కన అడుగు పెడతామో, ఇమ్మీడియట్గా మనకి తోడుగా ఉన్న దేవుడు ఏమవుతాడు? మనకి ఎదురుగా నిలబడతాడు. అంతే. వాక్యం వద్దు, అది అబద్ధాలే కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ మిగతాది వాక్యం వద్దు అనేది ఏదైతే ఉందో అది వాక్యంలో అలా ఉంది, మాకు తెలుసు.
అయినా సరే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇలా వెళ్దామని అనుకున్నప్పుడు దేవుడే మనకి ఎదురుగా నిలబడతాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య సారాంశం సత్యం అన్నమాట. అంటే అక్కడ అలా రాయబడి ఉండిద్దిలేండి, కాకపోతే బయట అలా జరగదు అంటానికి అవకాశం ఉందా? ఆయన అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే అది జరిగి తీరిద్ది అంతే. అవునా కదా? కాబట్టి మన పరిస్థితి వైపు, లోకం వైపు కాకుండా ఆయన వైపు మాత్రమే చూసేవారు ఉండాలి. ఆయన వైపు మాత్రమే చూసేవారుగా మనం ఉండాలన్నమాట. పరిస్థితి వైపు మనం ఏమాత్రం కూడా చూడకూడదు. ప్రతి విశ్వాసి కూడా విశ్వాసం ద్వారానే ముందుకు సాగేవాడిగా ఉండాలి. ఏంటమ్మా అలా చెప్పేసేవేంటి, అలా నిజం చెప్పేసేవేంటి, అసలు ఇంక వాడు ఊరుకుంటాడా? నేను ఇంకా అవునా ఊరుకుంటాడా? నువ్వు ఎప్పుడైతే నువ్వు నీతిగా నిజాయితీగా నువ్వు మాట్లాడతావో నువ్వు అప్పుడే జయించినట్టే లెక్క. అవునా కదా? కాబట్టి తర్వాత ఏమని అంటున్నాడు? విధవరాలి పొలిమేరనంట. విధవరాల గురించి ఎందుకు చెప్పారు ఇక్కడ? విధవరాల గురించి ఎందుకు చెప్పారు? గర్వంగా, అహంకారంగా అన్ని ఆస్తి పాస్తులు, ఆ అధికారం, అండదండలు, కుటుంబాలు ఇవన్నీ కలిగి ఉండే వాళ్ళు ఉంటారు కదా, ఏదైనా చేయగలుగుతా అనే వాళ్ళ గురించి చెప్పారు. ఏమీ చేయలేని వాళ్ళు ఎవరంటే విధవరాళ్ళు అన్నమాట. అవునా? వాళ్ళకు ఉంటారా? ఇంట్లో దిక్కెవరు? మగ దిక్కు ఉంటారు. కాబట్టి వాళ్ళకి లేరు, వాళ్ళు బలహీనులుగా ఉంటారు, వాళ్ళు ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు అన్నమాట. వాళ్ళు అర్థమైందండి? విధవరాలు సూచన ఏంటి అని అంటే ఏ అండదండ లేని వాళ్ళు అని అర్థం. అవునా? దేవుడు ఏం చేస్తాడంట? బట్ హీ సెట్స్ ద విడోస్ బౌండరీ స్టోన్స్ ఇన్ ప్లేస్ అని అంటున్నాడు. అలాంటి వాళ్ళకి వీళ్ళ గురించి చెప్పే పని లేదు. వాళ్ళనైతే ఉప్పు అంటే పక్కకు తప్పుకుంటారు వీళ్ళు. మిగతా వాళ్ళన్నా కొద్దిగా బలం ఉపయోగించాలేమో కానీ ఈ విధవరాల కంటే వాళ్ళని ఆదుకునే వాళ్ళు లేరు. వాళ్ళు ఉప్పు అంటే పక్కకి తప్పుకుంటారు అని అనుకుంటారు. అవునా? ఎవరు? ఈ అహంకారులు, గర్వం కలిగిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళ తరపున ఎవరు అండదండలు లేని వాళ్ళకి ఎవరు తోడుకుంటారంట? దేవుడు తోడుకుంటాను అంటున్నాడు. మిగతా వాళ్ళకు కూడా ఉంటాడా లేదా? నీతిమంతులుగా ఉండే ప్రతి ఒక్కరికి ఆయన తోడుగా ఉంటాడు. ఆ దేవుడు తోడు మనకి కావాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంట? నీతిగా ఉండాలి. మనం నీతిగా లేకుండా దేవా నాకు తోడుగుండు, దేవా నాకు తోడుగుండు అని ఎన్నిసార్లు అన్నా సరే దేవుడు తోడుగా ఉండడు. ఎవరైతే ఉండాల్సిన రీతిగా మాత్రమే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడే తోడుగా ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం ఎవరైనప్పటికీ కూడా మనం కానీ అహంకారులుగా, గర్వం కలిగిన వాళ్ళంగా, గొప్పలు చెప్పుకునే వాళ్ళంగా కానీ ఉన్నట్టయితే గనక దేవుడే మన కుటుంబాన్ని ఏం చేస్తాడంట? పెరికి వేస్తాడని ఉంది. అవునా? కాబట్టి మనం అలాంటి వారిగా ఉండకూడదు అన్నమాట. అవునా? గర్వం కలిగి, అహంకారం కలిగి, దేన్ని చూసుకొని విరవీగే వాళ్ళంగా మనం ఉండకూడదు అన్నమాట. ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. వారిదేముందిరా, ఈజీగా మోసం చేయొచ్చు, వాళ్ళ తరపున ఎవరున్నారా, దిక్కుంటే తెచ్చుకోపోరా, నీ దిక్కున్న చోట చెప్పుకోపోరా అని అంటూ ఉంటారు. అవునా? అట్లాంటి న్యాయంగా ఉండి ఎవరైతే అనగతొక్కబడతా ఉంటారో వాళ్ళకి నేను తోడుగా ఉంటానని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. అనుకున్నాం కదా, మనం ఇప్పుడు డబ్బు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, అవునా, హోదాలు అన్నీ ఉంటాయి. తెలివిగా హాస్పిటల్ వెనకాలే ప్లాట్ కొనుక్కొని ఉంటారు. ఇంట్లో నుంచి హాస్పిటల్లోకి వెళ్ళిన దాకా కూడా ఉండదు. అవునా కదా? అన్నీ ఉంటాయి. వైద్యం చేయించుకోవటానికి ఉంది, పలుకుబడి ఉంది, డాక్టర్ గారు బాగా తెలిసిన ఆయన, హాస్పిటల్ వెనకాలే ప్లాటు. ఇంట్లో నుంచి హాస్పిటల్కి వెళ్ళేసరికి ఏం లేదు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మన జ్ఞాపకం పెట్టుకొని ఉండాలన్నమాట. సమస్తం చేయగలిగింది ఆయన మాత్రమే అని ఎరిగి ఆయన మీదనే ఆనుకుని ఆయన మాత్రమే ఆశ్రయించి మనం ఉండాలి. తర్వాత ఏమంటున్నారు? దురాలోచనలు అని అంటే ఏంటి? వాక్యానుసారము కానివి. ఒక మనిషి కలిగి ఉండకూడని ఆలోచనలు అన్నమాట. అవునా? ఒక మనిషి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి?
మంచి ఆలోచన. మరి ఎలా వస్తాయి మనకు అయ్యి? వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం అన్నమాట. అది మన హృదయానికి, మన తలంపులకు ఏం చేసిద్దంట? కావలిగా ఉండిద్ది అనమాట. ఏది పడితే అది ఆలోచన చేసుకోవటానికి, మనం చేయటానికి ఊరుకోదు. అది కావలిగా ఉండిద్ది. కానీ వాక్యం లేకపోతే, వాక్యం చదవకపోతే ఏమైంది? ఏది పడితే అది ఆలోచిస్తాం అంతే. అవునా? ఏది పడితే అది ఆలోచిస్తాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ద లార్డ్ డిటెస్ట్స్ ద థాట్స్ ఆఫ్ ద విక్డ్ అని అంటున్నాడు. విక్డ్ అని అంటే అవివేకి, వాక్యం చదవని వాడు, వాక్యాన్ని అనుసరించని వాడు. వాళ్ళు ఏం చేస్తారంట? వాక్యం చదవడు కాబట్టి ఆయన హృదయంలో ఏముండదు? వాక్యం ఉండదు. వాళ్ళ హృదయంలో వాక్యం లేకపోతే కావలి లేనట్టే. అవునా? కావలి లేనప్పుడు వాళ్ళు ఏది పడితే అది ఆలోచిస్తారు. ఆలోచించాల్సింది మాత్రమే ఆలోచించకుండా వాళ్ళు ఆలోచించకూడదు ఆలోచన వచ్చింది అన్నమాట మనిషికి. ప్రభా నాకు మంచి ఆలోచన మాత్రమే వచ్చేటట్టుగా సహాయం చేయాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదువుతూ ఉండాలన్నమాట. హృదయంలో వాక్యం కొదువుగా ఉన్నట్టయితే గనక పరస్త్రీలు కూడా ఎట్లా కనబడతారు? వేరే రకంగా కనబడతారు. హృదయంలో సమృద్ధిగా వాక్యం ఉన్నట్లయితే గనక ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహోదరులాగా కనపడుతూ ఉంటారు. అవునా? అవే కళ్ళు అవతలు చూసేది కూడా అదే వ్యక్తిని, కానీ హృదయంలో వాక్యం కలిగి ఉన్నట్లయితే కనుక ఎలా కనబడుతున్నారు? సహోదరుడు. వాక్యం లేకపోతే దావీదు అంతటి వారికి ఎట్లా కనబడుతున్నారు? అవునా? కాబట్టి ఎప్పుడైనా సరే నాకు మంచి ఆలోచన రావాలి అని కాదు. ఎప్పుడైతే మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో అది మన తలంపులకి, మన హృదయానికి, మన ఆలోచనలకి కావలిగా ఉంటుంది అనమాట. మంచి ఆలోచనలు మాత్రమే వచ్చేటట్టుగా ఆ వాక్యమే చేసిద్ది. కాబట్టి హృదయంలో వాక్యం లేని వాళ్ళు ఏదైతే దురాలోచనలు చేస్తారో, తప్పుడు ఆలోచనలు వస్తాయి కదా. వాక్యం లేకపోతే ఏమొస్తాయి? తప్పుడు ఆలోచనలు వస్తాయి. చూసారా? ఆ ఆలోచనల్ని దేవుడు ఏం చేస్తాడంట? ద్వేషిస్తాడంట. ద లార్డ్ డిటెస్ట్స్ ద థాట్స్ ఆఫ్ ద విక్డ్ అని అంటున్నాడు. వాక్యం చదవని వారికి వచ్చే ఆలోచనలంతా దేవుడు ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు అన్నమాట. మన ఆలోచనలు దేవుడికి అసహ్యకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవకూడదు. అవునా? మన ఆలోచనలు దేవుడికి ఇష్టపడేటట్టుగా, ఆయన నామానికి మహిమకరంగా ఉండాలంటే వాక్యాన్ని చదవాలన్నమాట. చక్కగా నాకు మంచి ఆలోచనలు మాత్రమే రావాలని హృదయపూర్వకంగా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? నిత్యము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే వాళ్ళకి చక్కటి ఆలోచనలే వస్తాయి అన్నమాట. తర్వాత ఏమన్నాడు? దయగల మాటలు అంట ఆయన దృష్టికి. దయగల మాటలు మనం మాట్లాడాలి అని అంటే, ఆయన దృష్టికి పవిత్రంగా ఉండే మాటలు మనం మాట్లాడాలి అని అంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. దయ అనేది ఎవరిలో దొరికిద్దా? లోకంలో దొరికిద్దా? దేవునిలో దొరికిద్దా? దేవునిలో దొరికిద్ది అనమాట. దయగల మాటలు మనం మాట్లాడాలి. ఇతరుల పైన మనం ఏం చూపించాలంట? దయను చూపించేవారుగా ఉండాలి. అంతేగాని ఆలోచించకూడని రీతిగా మనం ఆలోచించకూడదు అనమాట. దయ కలిగిన మాటలు మనం మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే ఏం చేయాలంట? వాక్యాన్ని బాగా ధ్యానిస్తా దాంట్లో నాటబడినట్లయితే ఆ దయ అనే గుణం మనలోనికి ప్రవేశించింది. అప్పుడు మనం మాట్లాడినప్పుడు దయగల మాటలు మనం మాట్లాడతాం. అది దేవుని దృష్టికి ఎలా ఉంటాయి అంట? పవిత్రముగా ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం వాక్యం నిత్యం చదవాలి. అలా చదవకపోతే మాత్రం మనకి రాకూడని ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అవునా? తర్వాత ఏమంటున్నారు? ఏం చేస్తాడంట? లోబి ద గ్రీడీ బ్రింగ్ రూన్ టు దేర్ హౌస్ హోల్డ్స్ అన్నారు. గ్రీడీ అని అంటే అవసరానికి మించి ఆశపడతారు. చూసారా? అత్యాశ అంటే అవసరానికి మించిన ఆశ అన్నమాట. అవునా? దురాశ, అత్యాశ ఇవేం చేస్తాయంట? వాళ్ళ కుటుంబానికి నాశనాన్ని తీసుకొస్తాయి అన్నమాట. అర్థమవుతుందండి? అత్యాశ కలిగితే ఇచ్చింది చాలక ఇంకా కావాలి, కుదిరితే ఆకారు కావాలి, కుదిరితే అంతస్తులు బంగ్లా కావాలి, కుదిరితే ఇంత బంగారం కావాలి, కుదిరితే అని అనుకుంటా ఉంటాం. చూసారా?
మనకు అవసరం లేకపోయినా ఆశిస్తాం చూసారండి, అది మనకి నాశనాన్ని తీసుకొచ్చింది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. కాబట్టి హృదయంలో వాక్యం కలిగిన వాళ్ళు ఏది పడితే అది అడగరు, ఆయన చిత్తానుసారమైంది మాత్రమే వాళ్ళు అడుగుతారు. ఆయన చిత్తానుసారమైంది ఏది అడిగినా దేవుడు తప్పక దయచేస్తాడు అనమాట. హృదయంలో వాక్యం కొదువుగా ఉన్నట్లయితే గనక మనం ఏం చేస్తామంటే అవసరం లేని దాని మీద కూడా ఆశపడేవారిగా ఉంటాము. అర్థమవుతుందండి? దానికి ఒక ట్యాగ్ లైన్ పెడతాం, దేవుడు అనుమతిస్తే విమానంలో ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటంట, ఈయనకు అవసరమా? ఈయనకు అవసరమా? ఆఫీస్ ఏమో 3 కిలోమీటర్లో ఉంటుంది. దేవుడు అనుమతిస్తే దేంట్లో పోతాడంట? విమానాల్లో. అంటే చూడండి ఎట్లా ఉంది ఆలోచన. దేవుడు అనుమతిస్తే 3 కోట్ల రూపాయల కారులో వెళ్ళాలి. అక్కడ ట్యాగ్ లేనేమో దేవుడు అనుమతిస్తే అని పెడతాం. అవునా? అవసరానికి మించి అత్యాశ మనకి నాశనాన్ని తీసుకొచ్చిద్ది అనమాట. హృదయంలో వాక్యం లేనప్పుడే మనం ఏం చేస్తామంటే మనకు అవసరం లేనిది కూడా కోరుకుంటాం. అడిగితే ఏం చెప్తాం? ఆ విమానంలో వెళ్ళి పరిచర్య చేద్దామని. ఏంటంట, దేవుడి విమానం ఇచ్చినా మేమేం పొద్దుగూకులు ఫ్యామిలీని వేసుకుని టూరే బాము, మేము కొన్ని ప్లేస్లకు వెళ్ళి పరిచర్య కూడా చేస్తాం అని చెప్తారు. అవునా కదా? విమానం ఇస్తేనంతా పోయి పరిచర్యకే. దేవుడు ఒకవేళ ఇచ్చాడు అనుకో, అది ఆయన నామానికి మహిమకరంగానే ఉపయోగిస్తాం అని చెప్తారు. మనకి ఎందుకు పోయింది విమానం దగ్గరికి ఆశ? అసలు హృదయంలో సమృద్ధిగా వాక్యం లేనప్పుడు ఏమైందనంటే అవసరానికి మించిన దాన్ని ఆశపడతాము. అర్థమవుతుందండి? కాబట్టి నేను 10,000 రూపాయలు చీర అడిగాను, నేను ఏదో అందరూ చూపించుకుందామని కాదు, చర్చికి కట్టుకెళ్తానికి. ఎక్కడికంట? ఆదివారం అంట సరైన చీరలు లేవు, సరైన ప్యాంట్ సొక్కాలు లేవు చర్చికి వేసుకెళ్తానికి, అందుకనే 10,000 రూపాయల చీర ఇస్తే, లేకపోతే ప్యాంట్ సొక్క కనీసం 15,000 ఖరీదు చేసి ఇస్తే చర్చికి వేసుకెళ్దామన్నమ్మా. మేమేం వాళ్ళకి లోకస్తులాగా చూపించుకోవటానికి ఏం కాదు, మేము చర్చికి వేసుకెళ్తానికి. ఎంత 10,000 రూపాయలు. ఆయన నామానికి మహిమకరంగానే ఉపయోగిస్తాం. వాటిని ఎట్లా ఉపయోగిస్తారంట? చూడండి, ఆశ దాని మీద అవసరానికి మించి. దురాశ మనం పడకూడదు. అలా పడినట్లయితే కనుక ఏమైందంట? నాశనానికి దారి తీసిద్ది. అది మన నాశనానికి నడిపించిద్ది అనమాట. కాబట్టి ఏది పడితే కంటితో దీన్ని చూడంగానే దాన్ని ఆశపడే వారంగా ఉండకూడదు. కాబట్టి మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉంటుందో మనకి ఏది అవసరమో దాన్ని మాత్రమే మనం కోరుకునేవారుగా ఉంటాం. ప్రతి దానికి అదేనండి మూలం. ప్రతి దానికి మూలం అదే. వాక్యం లేకుండా నాకు ఏది అవసరమో నేను జడ్జి చేయగలుగుతాను అని అంటే ఇలాగే అనుకుంటాం మనం. విమానం ఇస్తే ఇది పరిచర్య చేస్తాం, 15,000 రూపాయలు డ్రెస్ ఇస్తే చర్చికి వేసుకెళ్తాం. ఇలాంటి జడ్జిమెంట్లే ఉంటాయి. అవునా? హృదయంలో సమృద్ధిగా వాక్యం ఉన్నట్లయితే కనుక నాకు ఎంత ఖరీదు బట్టలు అవసరం, మాకు ఎంత ఖరీదు వాహనాలు అవసరం, నేను ఆఫీస్కి వెళ్తానికి లేకపోతే సౌకర్యార్థం నాకు ఎంత ఖరీదైన వాహనం అవసరం, ఇవన్నిటినీ కూడా ఆ వాక్యం అయిన దేవుడే మనల్ని నడిపిస్తాడనమాట. అర్థమవుతుందండి? కాబట్టి మనం నిత్యం వాక్యం ధ్యానించేవారుగా ఉండాలి. బట్ ద వన్ హూ హేట్స్ బ్రైబ్స్ విల్ లివ్ అని అంటున్నాడు. లంచం ఎప్పుడు ఇస్తారు? చేయకూడని పనులు చేసేదాని కోసం, న్యాయాన్ని తప్పటం కోసం, ధర్మాన్ని తప్పటం కోసం ఏం చేస్తారు? అత్యాశ కలిగినప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్ ఎవరికో ఒకరికి లంచం ఇచ్చి చేద్దామని చూస్తారు. అవునా? అవి ఏంటంట? ఎవరైతే వాటిని ద్వేషిస్తారో వాళ్ళు ఏమవుతారంట? వాళ్ళు బ్రతుకుతారు అని అంట. ఈ లోకంలో బ్రతుకు గురించి వాక్యం ఎప్పుడు కూడా మాట్లాడదు. నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి, వాటితో పాటు మీకు ఏం కావాలో నేను ఆటోమేటిక్గా ఇస్తాను అన్నాను. పైన వాటిని మాత్రమే అని రాయబడి ఉంది అక్కడ. అవునా? పైన వాటినే వెతకాలి తప్ప ఒక్కొక్కసారి అక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ కూడా ఎత్తుక్కునే వారుగా మనం ఉండకూడదు అనమాట. కాబట్టి మనం న్యాయం తప్పేదాని వైపు ఎప్పుడు కూడా మనం ఇష్టపడకూడదు. ఎనీ టైం ఏ ప్లేస్లో ఉన్నా సరే, మనం ఎంత సమయం ఉన్నా సరే మనం నీతిగా న్యాయంగా మాత్రమే మనం ఉండాలి. అవునా? తండ్రి తలుచుకుంటే కుమారుడికి 33.5 సంవత్సరాలైనా ఇచ్చేది. మెతుషెలాంకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చినప్పుడు తన కుమారుడికి ఎన్ని సంవత్సరాలు ఇస్తాడు దేవుడు?
ఆయన అనుకుంటే అనంతం ఇవ్వగలడు. కానీ 33.5 సంవత్సరాలు ప్రభా ఎందుకని ఇంతవరకు అని అడిగాడా? ఎస్ఐయా అసలు ఏది క్వశ్చన్స్ ఉండవు. క్వశ్చన్స్ వితౌట్ కండిషన్స్ క్వశ్చన్స్ సబ్మిట్ చేసుకునే వారంగా మనం ఉండాలన్నమాట. కాబట్టి ఏమంటున్నాడు? అవినీతి పనులకి నీతిని తప్పేదాన్ని ఎప్పుడు కూడా మనం చేయకూడదు, అసహించుకునే వారుగా మనం ఉండాలి. అత్యాశ కలిగి ఉండకూడదు. అత్యాశ దురాశ ఇవి కానీ మనం కలిగి ఉన్నట్టయితే అవసరానికి మించి మనం కోరుకుంటే అదే మనల్ని నాశనం చేసేదిగా ఉండిద్ది అన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంట? ద హార్ట్ ఆఫ్ ద రైచస్ నీతిమంతుడు, నీతిమంతుని యొక్క హృదయము. ఎవరి హృదయం? ప్రతి ఒక్కరి హృదయమా? నీతిమంతుని యొక్క హృదయం పాండర్స్ హౌ టు ఆన్సర్ అని అంటున్నాడు. పాండర్స్ వెతికిద్ది, పరీక్షించిద్ది, వెంటాడిద్ది. అర్థమవుతుందండి? ఏది పడితే అది తొందరగా సమాధానం చెప్పటానికి కాదు, సమాధానం చెప్పాల్సింది మాత్రమే చెప్పేదానికోసం అంట నీతిమంతుడి యొక్క హృదయం అంట. అది అండర్లైన్ చేసుకో. యుక్తమైన ప్రత్యుత్తరము ఇచ్చుటకు నీతిమంతుని హృదయం దానికోసం చూసిద్ది అనమాట. అర్థమవుతుందండి? మాట్లాడాల్సిన మాట మాత్రమే మాట్లాడేటట్టుగా నీతిమంతుని యొక్క హృదయం నడిపించింది. ఏంటి ఆ హృదయంలో ప్రత్యేకత? అది ఏమైనా వేరే షేప్లో ఉంటుందా? వేరే సైజులో ఉంటుందా? మరి ఏంటి ప్రత్యేకత? దాంట్లో వాక్యం ఉండిద్ది అన్నమాట. అర్థమైందండి? బుద్ధి లేని కన్యకలకి వాళ్ళ దీపాలకి ఈ దీపాలకి ఏంటి తేడా? దాంట్లో నూనె ఉంది, దీంట్లో నూనె లేదంతే. అవునా కదా? కాబట్టి నీతిమంతుడు, ద హార్ట్ ఆఫ్ ద రైచస్ అని అంటే నీతిమంతుని యొక్క హృదయం అంటే ఏం చేసిద్దంట? ఉండాల్సిన రీతిగా మాత్రమే ఉండేది. ఏ మాత్రం కూడా డస్ట్ అనేది రాకుండా ఫిల్టర్ చేసిద్ది అన్నమాట. ఏ మాత్రం కూడా డస్ట్ అనేది రాకుండా చూసిద్ది. ఎలా చూడగలిగిద్దంట ఆ హృదయం? ఎలా చూడగలిగిద్ది ఆ హృదయం? అట్లాగా ఆ హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉండటం వలన ఆ నోట్లో నుంచి రావాల్సిన మాట మాత్రమే వచ్చింది. ఆ హృదయానికి లింకప్ అయి ఉన్న కళ్ళు చూడాల్సిన రీతిగా మాత్రమే చూస్తాయి. ఆ హృదయానికి లింకప్ అయి ఉన్న శరీరం ప్రవర్తించాల్సిన రీతిగా మాత్రమే ప్రవర్తించింది. ఇవన్నీ ఇంత పర్ఫెక్ట్గా ఉండాల్సిన రీతిగా మాత్రమే ఎలాగుంటున్నాయి అని అంటే ఆ హృదయంలో వాక్యం ఉండటం వల్ల అక్కడి నుంచి వీటన్నిటిని కూడా ఒక మనిషి ఏ రీతిగా మాత్రమే ఉండాలో, చూడాలో, మాట్లాడాలో ఆ రీతిగా మాత్రమే ఉండేటట్టుగా ఆ హృదయంలో ఉండే దేవుని వాక్యమే నడిపిస్తూ ఉందన్నమాట. అవునా కాదండి? అవునా? వాక్యం చదవకుండా నేను ఉండాల్సిన రీతిగానే ఉండాలి, చూడాల్సిన రీతిగానే చూడాలని సాధ్యపడిద్దా? సాధ్యపడదు. క్లియర్గా రాశారు ఇక్కడ, ద హార్ట్ ఆఫ్ ద రైచస్ అని అంటారు. అక్కడి నుంచి ఈ రైచస్ అనే వ్యక్తి, నీతిమంతుడు అనేవాడు ఎలా ఉండగలుగుతున్నాడు అలాగా అంటే ఆయన హృదయం ఆయన అలా ఉంచుతుందంట. మిగతా వాళ్ళ హృదయం ఉంచలేకపోతే హృదయం ఎలా ఉంచుతుంది అని అంటే ఆ హృదయంలో దేవుని వాక్యం ఉన్నది కాబట్టే వాళ్ళు ఆ రీతిగా ఉంటున్నారు. ఎంతమంది నీతిమంతులు ఉండాలనుకుంటున్నారు? నీతిమంతులు అంటే మామూలు కాదండి, రేపు ఆయనతో పాటు యుగ యుగాలు ఉండేవాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. నీతిమంతులుగా మనం ఉండాలి. మన హృదయాలు అలాగ ఉండి మనం ఉండాల్సిన రీతికి మాత్రమే ఉండాలి అని అంటే మన హృదయాలు ఏముండాలి? దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఒకవేళ లేకపోతే గనక వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా, వాళ్ళు క్రైస్తవులైనా, బాప్తిజం తీసుకున్నా తీసుకోపోయినా, వాళ్ళు ఎవరైనా ఎవరి హృదయంలో వాక్యము ఉండదో వాళ్ళకి ఏమైందంట? భక్తిహీనులు అంటే ఎవరు? హృదయంలో వాక్యం లేని వాళ్ళు అని. అవునా? హృదయంలో వాక్యం లేని వాళ్ళు వాళ్ళ నోరు ఏం మాట్లాడిద్దంట? చెడ్డ మాటలు. అంటే వాళ్ళ లోపల ఉంది అది. అవునా? నీతిమంతుడు హృదయం మంచి మాటలు మాట్లాడేటట్టుగా నడిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో వాక్యం ఉంది కాబట్టి. భక్తిహీనుల హృదయంలో వాక్యం లేదు కాబట్టి వాళ్ళు ఏ మాటలు మాట్లాడేటట్టు చేస్తున్న హృదయం చెడ్డ మాటలు మాట్లాడేటట్టుగా చేస్తూ ఉందన్నమాట. కాబట్టి ఏంటంట, బట్ ద మౌత్ ఆఫ్ ద వికెడ్ గుషెస్ ఈవిల్ అని అంటారు. తెలుగులో ఏమైనా ఉంది?
చెడ్డ మాటలు కుమ్మరించింది. ఎవరి హృదయంలో అయితే వాక్యం లేదో వాళ్ళు నోరు తెరిస్తే మాట్లాడకూడని మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అవునా? మనం ఎలా ఉండాలి మరి? మన హృదయాలు నీతిమంతుని హృదయాల్లాగా ఉండాలా లేకపోతే భక్తిహీనుని హృదయాల్లాగా ఉండాలా? ఆ రెండింటికి ఏంటి తేడా? నీతిమంతుని హృదయం ఎలా ఉంటుంది? వాక్యం కలిగి ఉండేది. భక్తిహీనుడి హృదయం వాక్యం లేకుండా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉంటారు, లేదా శారీలో డ్రెస్లే వేసుకొని ఉంటారు. పైకి ఇద్దరు ఒకటిలాగానే ఉంటారు, పక్క పక్కనే కూర్చొని ఉండొచ్చు, ఒకే ఇంట్లో ఉండొచ్చు, పక్క పక్కనే ఉండొచ్చు గాక. అవునా? ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వాళ్ళు ఉండాల్సిన రీతికి మాత్రమే ఉంటారు. రేపు ఆయనతో పాటు యుగ యుగాలు ఉంటారన్నమాట. తర్వాత ఏమంటున్నారు? ఏంటంట? యెహోవా తోడు ఎంతమందికి కావాలి? యెహోవా తోడు ఎంతమందికి కావాలి? అయితే మనకు క్వాలిఫికేషన్ ఉండాలంట. ఆయన మనకి తోడుగా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా నీతిమంతులై ఉండాలి అంటున్నాడు. ఎవరంట? నీతిమంతులై ఉండాలి. మనం యనమల కుదురోళం అయి ఉంటే సరిపోయిద్దా? క్రైస్తవులు అయి ఉంటే సరిపోయిద్దా? పాస్టర్ గారు పిల్లలు అయి ఉంటే సరిపోయిద్దా? లేకపోతే మనమే పాస్టర్ గారు అయి ఉంటే సరిపోయిద్దా? ఏముండాలంటే క్వాలిఫికేషన్? వాళ్ళు నీతిమంతులై ఉండాలి. అవునా? మనం నీతిమంతులు అంటే ఎవరు? వాక్యాన్ని అనుసరించే వాళ్ళు. అవునా కదా? వాక్యాన్ని ఎందరైతే అనుసరిస్తారో వాళ్ళతో ఎవరు ఉంటారంట? దేవుడే తోడుగా ఉంటాడు. ఆయన ఎవరికి దూరం ఉంటాడు? భక్తిహీనులు అని అంటే హృదయంలో వాక్యము లేని వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట? దూరంగా ఉంటాడనమాట. అది వాళ్ళు పట్టుకుంటారా అని అంటే పట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే హీఈస్ ఫార్ అవే అని అంటారు. చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి మేము ఆయన పట్టుకోలేకపోతున్నాం అని అంటారు. అవునా కదా? ఆయన పట్టుకోరా అంటే ఏమంటారు? మేము పట్టుకోలేకపోతున్నాం. ఎందుకురా పట్టుకోలేకపోతున్నాం అంటే ఆయన చాలా దూరంగా ఉన్నాడు, అందుకే మేము పట్టుకోలేకపోతున్నాం అని అంట. అలాగే భక్తిహీనులకంట ఇక్కడ రెండు రకాల జనం. వాక్యం మొత్తంలో రెండు రకాల జనం. ఒకళ్ళు వాక్యాన్ని చదివి దాన్ని అనుసరించే వాళ్ళు నీతిమంతులు, దేవుడి పిల్లలను పడేవాళ్ళు, రేపు ఆయనతో పాటు యుగయుగాలు ఉండేవాళ్ళు. రెండో పిల్లలు వాక్యం చదవని వాళ్ళు, దాన్ని అనుసరించిన వాళ్ళు, భక్తిహీనులని పిలువబడే వాళ్ళు, రేపు నిత్య నరకాగ్నిలో ఉండేవాళ్ళు, అపవాది పిల్లలు అన్నమాట. అవునా? అందుకనే దేవుడు ఏమన్నాడు? మీరు అబ్రహాం సంతానం అయితే అబ్రహాం క్రియలు మీలో ఉండేవి కదా. అబ్రహాం క్రియలు మీలో లేవు, మీ క్రియలను బట్టి చూస్తే మీ తండ్రి అపవాది అని అంటున్నాడు. అవునండి? వాళ్ళ దగ్గర ఎవరి క్రియలు ఉన్నాయంట? అపవాది క్రియలు, ఆచారాలు ఉన్నాయి మీ దగ్గర. ఆ క్రియలకి తండ్రి ఎవరంట? అపవాది. మీ తండ్రి అబ్రహాం అని చెప్పొద్దు అని అంటున్నాడు. అవునా? ఆ మాట చెబుతుంటే ఏమవుతుంది? వీళ్ళకి కోపం వస్తుంది. అవునా? అంటే అపవాది పిల్లలు అంటే రేపు నరకంలో ఉండేవాళ్ళు, అంటే మేము నరకానికి పోయేవాళ్ళమా అని అంటున్నారు. కొంతమందికి సరి చేయని పోతే దిగాడండి పెద్ద భక్తుడు, దిగిందండి పెద్ద భక్తురాలు, వీళ్ళు మాత్రమే రేపు దేవుడి దగ్గరికి పోతారు, మిగతా వాళ్ళంతా నరకానికి పోతారని చెప్తారండి. కరెక్షన్ చేసుకోవటానికి ఇష్టపడరు అన్నమాట. అది వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మా పాస్టర్ గారు చెప్పారండి, మా పాస్టమ్మ గారు చెప్పారు అండి. కాదండి, ఇక్కడ ఏముంది? వాక్యం అయి ఉన్న దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, ద లార్డ్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద వికెడ్. కాబట్టి భక్తిహీనులకి యెహోవా ఎలాగున్నాడంట? దూరస్తుడు అని అంటున్నాడు. అవునా? యెహోవా దూరంగా ఉండాలి, దగ్గరగా ఉండాలి, మనకి దగ్గరగా ఉండాలి, మనతో ఉండాలి. అంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా మాత్రమే ఉండాలి. ప్రతిరోజు చర్చికి పోతున్నా సరే హృదయంలో వాక్యం లేకపోతే ఆయన మనకు తోడుగా ఉండడు, మనం ఎవరైనప్పటికీ కూడా. అవునా? అది ఆయనగా తెలుసుకోవటం అంటే అది. కాబట్టి సౌలుని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడే ఎన్నుకున్నాడు. అవునా? దేవుడు ఎన్నుకున్నప్పటికీ కూడా మన పరిచర్ని పిలుచుకోవచ్చు, మనల్ని ఆయన కృపను బట్టి మనం రక్షించుకోవచ్చులే. కానీ మనం దాన్ని నిలబెట్టుకోలేకపోతే సౌలుని ఏ రీతిగా తీసేశాడో మనల్ని కూడా ఆ రీతిగా తీసేస్తాడు. అవునా? మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, గొప్ప గొప్ప పరిచర్య. ఇప్పుడు విమానాల గురించి మాట్లాడుకున్నాం కదా, విమానాల్లో వెళ్ళి పరిచర్య చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
ఎంతో మందిని రక్షించిన వాళ్ళు, ఎంతో మందికి ఒక మంచి మాదిరిని కనపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. నేడు దినాన్ని ఎట్లా ఉన్నారు? అవునా? మొన్న ఒకటి కరోనా వస్తే, కరోనా టైంలో అదే దైవజనులు ఇచ్చిన స్టేట్మెంట్, ఇది మొత్తం కూడా పలానా చైనా నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇవ్వాలి, కంటికి కన్ను పంటికి పన్ను అన్న. అది దేంట్లో ఉంది అసలు? ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు అలాగే ఉండాలి? ఒక దెబ్బ కొట్టినోడు రెండో దెబ్బ మనం కూడా కొట్టాలని ఉందా? లేదు. మరి దాన్ని ఎలా కోడి చేశాడు? నిలబెట్టుకోలేకపోతే కనుక అంతం వరకు రక్షణ ఎవరైతే కాపాడుకుంటారో వాళ్ళే నిత్య జీవానికి వారసులు అని అంటున్నాడు. అంతే తప్ప రక్షణలో 2 సంవత్సరాలు కొనసాగి, 3 సంవత్సరాలు కొనసాగి, 7 సంవత్సరాలు కొనసాగి చివరిలో పోగొట్టుకుంటే కాదు. అవునా కదా? అంతం వరకు జాగ్రత్త కలిగి మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. నా కన్ను చూడాల్సిన రీతిగా మాత్రమే చూడాలి అంటే కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోదండి. ఏం చేయాలి? కళ్ళు చూడాల్సిన రీతిగా మాత్రమే చూడాలి. చేతులు ఉండాల్సిన రీతిగా మాత్రమే మనం ప్రవర్తించాల్సిన రీతిగా మాత్రమే ప్రవర్తించాలంటే అన్నిటికీ ఒకటే మందు. ఏంటో మందు? హృదయంలో వాక్యం వేసినట్టయితే గనక బాడీ పార్ట్స్ మొత్తం కూడా ఉండాల్సిన రీతిగా మాత్రమే ఉంటాయి. అంతే. అదే హృదయంలో వాక్యం ఆ మెదడులోకి ఏమేమి ఆలోచనలు రావాలో, ఆ హృదయంలో ఎలాంటి ఆలోచనలు రావాలో మొత్తానికి కూడా కావలిగా ఉండిద్ది. అంతే. ఆ హృదయంలో వాక్యం సమస్త మన శరీరంలో ప్రతి అవయవానికి కావలిగా ఉండిద్ది. అర్థమైందండి? చూడాల్సిన రీతిగా మాత్రమే ఆ కన్ను చూసేటట్టుగా ఏం చేసిద్దంట? లాక్ సంబంధంగా అయినట్టుగా కళ్ళు చూడకూడని చూద్దామని ఆశపడుతున్నాయి అని అంటే ఈ డ్రాప్స్ వేసుకోండి అని అందరూ. ఏంటంట? ఇక్కడ ఎలా ఉంటుంది? కళ్ళకు ఒక డ్రాప్స్, ఇయర్కి ఒక డ్రాప్స్, లేకపోతే చేతులకు ఒక వైద్యం, కాళ్ళకు ఒక వైద్యం, ఈఎన్టీ ఒక ఆయన, ఆఎన్టీ ఒక ఆయన. అవునా? ఇవన్నీ ఉంటే కానీ ఆత్మీయ జీవితంలో ఒకటే మందు. ఏంటంట? కాలు సరిగ్గా కొట్టలేదండి, అది పోకుండా నెలకెళ్ళి పోతుంది అని అంటే ఏమంటే బైబిల్ ఒకటి ఇచ్చి ఈ మందు వేసుకోవాలి. ఏమనాలి? ఈ మందు వేసుకో, కాళ్ళు బాగా పనిచేస్తాయి. అవునా కదా? చెవులు సరిగ్గా పని చేయట్లేదండి, పొద్దుగూకులు ముచ్చట్లు కోరుకుంటున్నాయి. ఏంటంట? చెవులు లాగేస్తున్నాయి అండి. ఏంటంట? ఎందుకు లాగుతున్నాయి అంట? వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ముచ్చట్లు వినటానికి చెవులు లాగుతున్నాయి అండి అని అంటే ఇదిగో ఈ మందు వేసుకోవాలి. ఏంటో మందు? వాక్యం. చెవులండి, చేతులు కాదండి చెవులు అని అంటే చెవులకే బాబు నేను ఇచ్చిన మందు. అదేంటండి? కాళ్ళకు కూడా అదే మందు ఇచ్చారు, చెవులకు కూడా అదే మందు ఇచ్చారు. ఈ నోరు ఏది పడితే అది మాట్లాడుతుందండి. కోపం వస్తే డాక్టర్ గారు కొద్దిగా మందు ఇవ్వండి అంటే ఏం చేస్తారు? ఏం మందు అంట? వాక్యం. వాక్యం అనే మందు ఇచ్చారు అంతే నోటికి. అవునా కదా? అప్పుడు ఆ నోరేమైంది? మాట్లాడాల్సిన రీతిగా మాత్రమే మాట్లాడిద్ది. మాట్లాడకూడని మాట దాంట్లో నుంచి రాకుండా ఆ వాక్యం కావలిగా ఉండిద్ది అని అంటున్నాడు. అన్నిటికీ ఒకటే మందు. అవునా? ఆయన కాళ్ళ కంటే పనిచేసింది దగ్గర మన కళ్ళకు పనిచేయదు అనుకుంటుంది, మన చెవులకు పనిచేయదు అనుకుంటుంది అని అంటే పనిచేసిద్దా లేదా? ప్రతి దానికి పనిచేసేది ఒకే ఒక మంది. ఏంటంట? వాక్యము. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవము అంటున్నాడు. అవునా కదా? కాబట్టి ప్రతి దానికి పరిష్కారం దేవుని వాక్యం. ప్రతి ఒక్క మనిషి హృదయంలో దేవుని వాక్యం నిత్యము కలిగి ఉండాలన్నమాట. అంటే వాక్యం లేకుండా మనిషి ఉపయోగపడకూడదు ఇప్పుడు కూడా. అర్థమవుతుందండి? ఇప్పుడు నూనె లేకుండా దీపాన్ని మనం ఉపయోగించవచ్చా? అట్లాగే ప్రతి మనిషి కూడా అంట వాళ్ళ హృదయంలో, అది మ్యానుఫ్యాక్చరింగే అట్లాగా. ఆ హృదయంలో ఏమండి ఈ మనిషిని ఎట్లాగ ఉపయోగించాలి? ఆ మనిషి దేనికోసం జన్మించాడు? ఆయన హృదయంలో వాక్యం వేస్తేనండి అది దేనికోసం తయారు చేయబడిందో దానికోసం అది నడిచిద్ది. వెళ్ళాల్సిన మార్గంలో మాత్రమే అది వెళ్ళిద్ది. దాన్ని ఉపయోగించేది ఎట్లా అంటే అట్లా కాదక్క. దాన్ని ఏం చేయాలంట? హృదయంలో వాక్యం వేయాలి. హృదయంలో వాక్యం. ఇదేంటండి బొమ్మ ఇట్లా పోతుంది, ఇటు పోతుందంట. బొమ్మ ఇటు పోకుండా ఇటు పోతుంది ఏంటండి అని అంటే ప్రాబ్లం ఏంటంట?
హృదయంలో వాక్యం వేయాలి. అక్కడ ఏమేయాలి? హృదయంలో వాక్యం వేసినట్టయితే ఆ బొమ్మ పోయిద్దంట, పోవాల్సిన దారినే పోయిద్ది. ఎవరన్నా ప్రవర్తన సరిగ్గా లేదనుకో, ఏంటి ప్రాబ్లం? వాక్యం లేదు అక్కడ హృదయంలో. అర్థమైపోతుందిగా. వెహికల్స్ వచ్చే బజార్లో నిలబడి ఉన్నాడు అనుకో కావాలని, ఏం ప్రాబ్లం? వాక్యం. కాలేజీ వదిలిపెట్టిన తర్వాత కూడా గేట్ కాడ కాపలా కడుతున్నాడు అనుకో, ఏంటి ప్రాబ్లం? వాక్యం. అవునా కదా? ప్రతి దానికి వాక్యం సమాధానం, అదేనా కదా? కాబట్టి వాక్యమే మందు అనమాట ప్రతి దానికి. అట్లా తర్వాత ఏమంటున్నాడు? ఎవరు ప్రార్థన? వారం అంతా పని చేసుకొని ఓటీలు చేసుకొని ట్రంకు పెట్టులో తాళం జోబులు వేసుకొని చర్చికి వచ్చే వాళ్ళ ప్రార్థన కాదంట. అవునా? మేమేమి ఎవరికాడ దొంగతనం చేయలేదు కదండి. పొద్దున పోయి రాత్రి దాకా నేను కష్టపడి డబ్బులు సంపాదించుకొచ్చాను. ఇంటి పక్కన వాళ్ళు బియ్యం లేవని మాట్లాడుకుంటున్నారు. వినపడినా సరే 2 డబుల్ తాళాలు వేసి డబ్బులు జోబులో పెట్టుకొని వచ్చాము, తాళాలు జోబులో పెట్టుకొని వచ్చాం. నా ప్రార్థన ఆలకించువా ప్రభువా, నేను ప్రభువా యేసునంటే అలా రోజులు ఏమన్నారు తెలుసా? హోషేయలో, ప్రభువా మేము ఇజ్రాయెల్ జనం, నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావే అక్కడి నుంచి అంటున్నారు. అంటే ఆయనకి తెలీదా? తెలుసు. నేను మీతో సహవాసం చేసేటట్టుగా మీరు లేరు అని అంటున్నాడు. ప్రాబ్లం నా దగ్గర కాదు, ఎవరి దగ్గర ఉందంట? మీ దగ్గర ప్రాబ్లం ఉంది. అలా ఉండే వాళ్ళ దగ్గర నేను ఉండలేను అని అంటున్నాడు. అవునా? కాబట్టి ప్రభువా నా ప్రార్థన ఆలకించిన. వారం అంతా మన ఇష్టానుసారంగా ఉండి ఎన్ని గంటలన్నా ప్రార్థన చేసినా సరే, ఎన్ని వారాలు ఉపవాసాలు ఉన్నా సరే దేవుడు ఆ ప్రార్థనే ఆలకించడు. ఆయన ఎవరు ప్రార్థన ఆలకిస్తాడంట? నీతిమంతులు. అండర్లైన్ చేసుకోవాలి. ప్రభువా అని అనగానే కుమారుడా అనేటట్టుగా, కుమార్తె అనేటట్టుగా ఉండాలి అని ఒక్క మాటే పలికిన దేవుడు ప్రభువా అనగానే కుమారుడా అనేటట్టు ఉండాలంటే మనం ఎలా ఉండాలంట? నీతిమంతుడుగా. అదేనా సొలొమోను ఏం చెప్పాడు? మీ తండ్రి వలె నా ఆజ్ఞలు నా కట్టడలు నువ్వు గైకొని నడుచుకొనిన ఎడల. మీ తండ్రికి తోడుగా ఉన్నట్టు నీకు కూడా ఉంటాను. నువ్వు కానీ అలా నడుచుకోకపోతే నీకు తోడుగా ఉన్నది కాక నీకెదురుగా ఉంటాను. అంతేనా? అది దేవుడు. అంతేలే కానీ మన బ్రదర్ చెప్పినట్టుగా మీరంతా ఆశీర్వదింపబడిన కాక అంటే ఆమెన్ 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 అన్న ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన రాడు. వాళ్ళందరూ ప్రార్థన ఆయన వినడు. అదే ఆమెన్ అనలేదే మనం, అయ్యా ఆశీర్వాదం రాదనుకుంటా. అట్లా ఏమీ ఉండదు. మన ప్రార్థన ఆయన ఆలకించాలి అని అంటే మనకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలంట. ఏంటది? నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే గనక మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఈ ప్రార్థన ఏది పడితే అది ఉండదు. నీతిమంతుల ప్రార్థన అంటే వారం అంతా వాక్యానుసారం ఉండి విమానం అడిగితే ఇస్తాడా అంటే వాళ్ళు అట్లా అడగలేరు. అర్థమవుతుందండి? అట్లా అడగలేరు. ఆయన హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు అనమాట. వారం అంతా వాక్యానుసారం ఉండి ఒకటేసారి విమానం అడుగుదాం ఆదివారం పోయి. వారం అంతా వాక్యానుసారం ఉంటే మనం నీతిమంతులు లెక్కే కదా. అవునా? జనవరి నుంచి నవంబర్ దాకా తాగొద్దు, డిసెంబర్లో తాగుదాం లోపల అనుకొని అప్పుడు దాకా నీతిమంతులు లాగుంటే మనం ప్రార్థన ఆలకిస్తానంటే నువ్వు జనవరిలో ప్రార్థన చేసిన ఆలకించడు, ఫిబ్రవరిలో ప్రార్థన చేసిన ఆలకించడు, మార్చిలో ప్రార్థన చేసిన ఆలకించడు. ఎందుకని? అప్పుడు తాగట్లేదుగా. మరి నీ అంతరంగంలో డిసెంబర్లో అని అనుకున్నావు చూసావా, దానివల్ల నువ్వు జనవరి నుంచి నవంబర్ దాకా చేసే ఏ ప్రార్థన కూడా ఆయన ఆలకించడు. నువ్వు ఆదివారం వారం అంతా వాక్యానుసారం ఉండి ఆదివారం విమానం అడుగుదాం అని అనుకున్నావు చూసావా, దానివల్ల నువ్వు ఏ ప్రార్థన చేసినా ఆయన ఆలకించడు. మనిషిని మోసం చేయొచ్చు, ఆయన మోసం చేస్తామా? చేయలేం. అర్థమవుతుందండి? మనకంట ఆలోచన రాక మునిపే ఆయన దాన్ని ఎరిగి ఉన్నాడు. మనం మాట్లాడటం స్టార్ట్ చేయక ముందే మన మాట ముగింపు ఆయనకి తెలుసు అని అంటున్నాడు. ఆయన శక్తి సామర్థ్యాలు 139 కీర్తనలో క్లియర్గా ఉన్నాయి. శ్రద్ధ పెట్టి మనం చదివినట్లయితే కనుక ఆయన కాడ కుప్పి గంతులు వెయ్యమో.
అవునా కదా? అది ఎవరికి మేలు అంటే నేను అనేది ఆయనకి భయపడి రావద్దండి ఆయన దగ్గరికి. ఆయన ప్రేమను బట్టి రావాలి, ఆయన ప్రేమను బట్టి రావాలన్నమాట. కాబట్టి ఏమన్నాడు, ద లార్డ్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద విక్డ్ బట్ హీ హియర్స్ ద ప్రేయర్ ఆఫ్ ద రైచియస్నెస్ అని అంటున్నాడు. సమూయేలు పిల్లలు ఎట్లా ఉన్నారు? ఇద్దరు వాళ్ళు సరైన మార్గంలో లేరు. కానీ సమూయేలు చిన్నప్పుడు ఎలాగున్నాడు? దేవుడే సమూయేలుని పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఎలిజిబిలిటీ. అవునా? అన్న ఏం చెప్పింది? గుడి దగ్గరికి వెళ్దాం రండి, మొక్కుకొని వద్దాం ప్రతి ఏటా వెళ్ళినట్టుగా. అంటే నేను ఇప్పుడు రాను, నేను వెళ్ళి మొక్కుకొని వచ్చేటట్టుగా రాను. నేను అక్కడికి వచ్చేదంటే నా కుమారుని అక్కడ ఇచ్చేటట్టుగా వస్తానంతే, మాట ఇచ్చా. అన్ని సంవత్సరాల తర్వాత పుట్టిన కుమారుని తీసుకుని వెళ్ళి అక్కడ ఇవ్వాలంటే ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అవునా? వాడి ముఖం చూసుకోవటానికి ఉండదు, వాడి పాసి ముఖాన్ని ఆవులు ఎత్తంటే చూసి మురుసుకోవటానికి ఉండదు. అవునా కదా? వాడికి వాడి నిద్రపోతుంటే ఆడికి వెళ్ళి చూసి తరించటాకుండదు, అయ్యుండదు, ఇక మొత్తం పోయినట్టేగా. మాట ఒక్కసారి, ఆయన సర్వోన్నతుడు ఒక్కసారి మాట ఇచ్చే ఉంటే దాని ప్రకారం మనం వెళ్ళిపోవాలి. అప్పుడే నీతిగా న్యాయంగా ఎవరైతే ఉంటారో ఆయన నా కుమారుడికి తోడుగా ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళని అన్యాయం ఆయన చేయడు అని అంటున్నాడు. కాబట్టి మనం నీతిమంతులుగా మాత్రమే మనం ఉండాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా నీతిమంతులుగా మాత్రమే ఉన్నట్టయితే గనక మనం రేపు ఆయనతో పాటు యుగాలు ఉంటాము. అలా కాకుండా ఒకటే కదండి సీరియల్లే కదా, ఒకటే కదండి అబద్ధాలేగా అంటే అవి ఉన్న చోట ఆయన ఉండలేడు. అదనమాట. ఆయనతో పాటు ఎవరైతే ఉండాలి అని నిజమైన ఆశ కలిగి ఉంటారో ఇలాంటివి ఉండకూడని ఏమీ కూడా మనలో లేకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత ఏమంటున్నారు? కన్నుల ప్రకాశము చూచుట హృదయానికంట సంతోషకరం. ఒక మంచి విషయాన్ని చూసేటప్పుడు ద లైట్ ఆఫ్ ద ఐస్ రీజాయిసెస్ ద హార్ట్ అండ్ గుడ్ న్యూస్. ఏదైతే మనం చేద్దామని అనుకుంటామో, ఒక క్రియ చేద్దాం అనుకుంటే దేవుడి కృపను బట్టి మన ఈ మధ్య ఒక ప్లేస్లో గుడారాల్లో ఉండే వ్యక్తులకి, అర్హత కలిగిన వాళ్ళకి కొన్ని వస్తువులు వాళ్ళ అవసరత నిమిత్తం ఇవ్వటానికి దేవుడు కృప చూపించాడు. ఆ కార్యం జరిగినప్పుడు మనకు ఎంతో సంతోషంగా అనిపించింది. మనం కొనుక్కొని తిన్నప్పుడు అంత సంతోషం ఉండదు అసలు. మన చేతుల కష్టం ఎప్పుడైతే ఇతరులకు పెడతామో అది చెప్పలేనంత ఆనందంగా ఉండిద్ది అనమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యములో నాటబడి ఉన్నట్టయితే గనక మనం కూడా ఆ రీతిగా ఉండేవారంగా ఉంటాము. లైట్ ఇన్ ఏ మెసెంజర్స్ ఐస్ బ్రింగ్స్ జాయ్ టు ద హార్ట్. హృదయానికి ఆనందాన్ని కలిగించింది. అండ్ గుడ్ న్యూస్ గివ్స్ హెల్త్ టు ద బోన్స్. మనం ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనం ఉండాలి అని అంటే మనం చక్కటి పుష్టి మనం కలిగి ఉండాలన్నమాట. మంచి వార్తలు మనం వినాలి, ఇలాంటివి చేసేవారిగా మనం ఉండాలి. తర్వాత ఏమంటున్నారు? ఏంటంట? జీవార్థమైన ఉపదేశము. మనం ఏం కావాలని ఎతుకుతున్నాం? జీవం కావాలని ఎతుకుతున్నాము. కాబట్టి అంట జీవార్థమైన ఉపదేశము. జీవార్థమైన ఉపదేశం ఏంటి అసలు? వాక్యమే. అవునా? వాక్యమైన దేవుడు ఏమంటున్నాడు? నేనే మార్గము సత్యము జీవం అని అంటున్నాడు. జీవార్థమైన ఉపదేశం అంటే ఏంటి? వాక్యమే. అవునా? కాబట్టి ఆ వాక్యాన్ని విని ఎందరైతే ఏం చేయాలంట? కరెక్షన్ చేసుకుంటారో. తెలుగులో చదవాలి. హూ ఎవర్ హీడ్స్ లైఫ్ గివింగ్ కరెక్షన్ అంటున్నాడు. లైఫ్ గివింగ్, జీవాన్ని ఇచ్చే కరెక్షన్ అని అంటున్నాడు. జీవాన్ని ఇచ్చే కరెక్షన్ ఏంటి? జీవాన్ని ఇచ్చే ఉపదేశం ఏంటి? వాక్యము, దేవుని వాక్యం. ఎవరైతే హూ ఎవర్ హీడ్స్ అని అంటున్నాడు, అంగీకరిస్తారో, ఇష్టపడతారో. అంగీకరించడం అంటే ఏంటి?
యాక్సెప్ట్ చేయటం అని అంటే ఆ వాక్యం విన్న దాని ప్రకారంగా నడుచుకోవటం. ఏదైతే కరెక్షన్, లైఫ్ గివింగ్ కరెక్షన్ అని అంటున్నాడు, జీవాన్ని ఇచ్చే కరెక్షన్ అన్నమాట. అవునా? ఉపదేశము అనేదాన్ని, జీవాన్ని ఇచ్చే ఉపదేశాన్ని విని ఎంతమంది అయితే దాన్ని అనుసరించడానికి ఇష్టపడతారో వాళ్ళు ఎక్కడ ఉంటారంట రేపు దినాన? జ్ఞానుల సహవాసములో, విల్ బి ఎట్ హోమ్ అమాంగ్ ద వైస్ అని అంటున్నారు. జ్ఞానవంతులు రేపు రోజున ఏ గృహంలో ఉంటారో, ఎక్కడ ఉంటారో వాళ్ళు జ్ఞానవంతులు? నిత్య జీవంలో ఉంటారు. అవునా? ఎక్కడ ఉంటారు? నిత్య జీవములో ఉంటారు అన్నమాట. ఆ నిత్య జీవంలో వీళ్ళు కూడా ఉంటారు. ఎవరాళ్ళు? వాక్యాన్ని విని జీవాన్ని ఇచ్చే కరెక్షన్ ఉంటుంది చూసారండి, ఆ కరెక్షన్ చేసుకునే వాళ్ళు. అవునా? లైఫ్ గివింగ్ కరెక్షన్ అని అంటున్నారు. జీవాన్ని ఇచ్చే ఉపదేశము అంటే వాక్యాన్ని విని ఎందరైతే దాన్ని అనుసరిస్తారో వాళ్ళు ఎక్కడుంటారంట? నిత్య జీవంలో, జ్ఞానుల సహవాసంలో ఉంటారు అని అంటున్నాడు. జ్ఞానుల సహవాసంలో ఉండాలని ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? జ్ఞానుల సహవాసంలో అంటే ఏంటది? నిత్య జీవము. అవునా? అక్కడ ఎవరు ఉంటారు? జ్ఞానులు, బుద్ధిహీనులు కూడా ఉంటారా ఇక్కడ ఉన్నట్టుగా? అక్కడ ఎవరు ఉంటారంట? జ్ఞానులు మాత్రమే ఉంటారు. ఆ గృహంలో మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంట? జీవాన్ని ఇచ్చే ఉపదేశం ఏదైతే ఉందో అంటే వాక్యాన్ని విని దాన్ని అనుసరించినట్లయితే గనక ఎక్కడుంటాం? జ్ఞానుల సహవాసం, నిత్య జీవంలో ఉంటాము. అంతేలే కానీ మనం కరెక్షన్ చేసుకోవటానికి ఇష్టపడట్లేదు అనుకోండి, అది మనం ఎవరైనప్పటికీ కూడా, అవునా, ఉపదేశాన్ని విని అది వాక్యమేనండి, అది దేవుడు మాటేనండి మనకు తెలుసు. కాకపోతే ఈ రోజుల్లో ఎవరుంటున్నారండి? ఏదైనా ఒకటి అరా, ఆమె అయితే 10 తప్పులు ఉన్నాయి ఆమె కాడ, నా దగ్గర 2గా. ఏంటంట? ఆయన దగ్గర 20 తప్పులు ఉన్నాయి, నా దగ్గర 1గా. 20 తప్పులు అంటే దేవుడు క్షమించలే కానీ 1, 2 దేవుందండి. ఆయన చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడంట. ఎవరిని మోసం చేశారు? వాళ్ళని వాళ్ళే మోసం చేసుకున్నారు అనమాట. అవునా? వాళ్ళని వాళ్ళే మోసం చేసుకున్నారు. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవటం కాదండి. దేంతో కంపేర్ చేయాలి? వాక్యముతో మాత్రమే కంపేర్ చేయాలి. అంతే. మనం ఆయన్ని పోలి మాత్రమే మనం జీవించేవారుగా ఉండాలి. అంతే. అంతేలే కానీ వాళ్ళని వీళ్ళని చూసి ఆమె 20 తప్పులు చేస్తుంది, నేను 2 చేసేది, ఈయన 10 తప్పులు చేస్తున్నాడు, నేను 1 చేసేది, ఆయన నరకానికి పోతాడు, నేను పరలోకానికి పోతాను అనుకొని మనల్ని మనం మోసం చేసుకోకూడదు. కాబట్టి ఎందరైతే ఇని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంట? నిత్య జీవంలో ఉంటారు. కాబట్టి వాక్యం అనేది కేవలం చదువుకోవటానికే, వినటానికే అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. వాక్యం అనేది అంట ఏం చేసిద్దంట? జీవాన్ని ఇచ్చే ఉపదేశము అని అంటున్నాడు. వాక్యాన్ని విని అనుసరించడం వల్ల ఏమొచ్చిద్దంట? మనం వెతుకుతున్న జీవం వచ్చిద్దంట. అది మాత్రమే మార్గము, అది మాత్రమే మార్గము. తర్వాత ఏమంటున్నారు? ఏం చేస్తాడంట? దోస్ హూ డిస్రిగార్డ్ డిసిప్లైన్ అంటున్నాడు. అంటే ఎవరైతే ఈ ఎన్నో ఉపదేశాన్ని తిరస్కరిస్తారు చూసారండి, వాళ్ళు వాక్యాన్ని కాదు తిరస్కరిస్తుంది, వాళ్ళని వాళ్ళే తిరస్కరించుకుంటున్నారు అని చెప్తుంది అనమాట వాక్యం. ఏమంటుంది? దోస్ హూ డిస్రిగార్డ్ డిసిప్లైన్ డిస్పైజ్ దెమ్సెల్వ్స్ అని అంటున్నాడు. దెమ్సెల్వ్స్, వారిని వారే తృణీకరించుకుంటున్నారు. వాళ్ళు తృణీకరిస్తుంది దేవుని వాక్యాన్ని కాదు, వాళ్ళని వాళ్ళే తృణీకరించుకుంటున్నారు. దోస్ హూ డిస్రిగార్డ్ డిసిప్లైన్ despise themselves but the one who heeds correction. కానీ ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరిస్తారో వాళ్ళ గెయిన్స్ ఏంటంట? అండర్స్టాండింగ్, వివేకమని పొందుకుంటారు. ఏది మాత్రమే చేయాలో దాన్ని మాత్రమే చేసి రేపు దేవునితో యుగాలు ఉండే వాళ్ళగా ఉంటారు. ఎవరు? గద్దింపును వినువాడు. వింటమంటే ఏందండి? చెవులతో వింటమేనా? చెవులతో వింటాం కాదండి, విని దాన్ని అనుసరిస్తాం. మనం అనుకుంటాం కదా, ఆ బాటిల్తో వాటర్ తీసుకురమ్మంటే ఓకే డాడీ అంటే వాళ్ళు విన్నట్టే, ఆన్సర్ ఇచ్చినట్టే. కానీ ఆ బాటిల్ తేకపోతే
విన్నట్టు కాదు, ఆ బాటిల్ తీసుకొస్తేనే విన్నట్టుగా. అవునా? మోషే కూడా విన్నాడా లేదా? విన్నాడు. ఏమని విన్నాడు? నువ్వు ఆ రాయి దగ్గరికి వెళ్ళి దాంతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇచ్చిద్ది అని చెప్పాడు. విన్నాడా లేదా చెవులతో? కానీ అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? కొట్టాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు నా మాట విన్నావు, విని కర్ర తీసుకొని వెళ్ళావు అని అన్నాడా? నువ్వు నా మాట వినలేదు అని అన్నాడు. అంటే చెవులతో వినేది వినటం కాదు, ఆయన చెప్పింది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనం దేవుడి మాటని వినినట్టుగా అన్నమాట. అది అని అంటున్నాడు. ఏమన్నాడు? బట్ ద వన్ హూ హీడ్స్ కరెక్షన్, ఎవరైతే, ఆ తెలుగులో చదవండి ఒకసారి. గద్దింపును. గద్దింపు అంటే ఎలా ఉంటుంది? బంగారు తల్లి జాతిరత్నం అట్లా ఉంటుందా? బెల్ట్తో, స్టిక్తో, ఒక్కొక్కసారి చేత్తో ఉంటుందా లేదా? గద్దింపు. ఇంకొకసారి చేసావంటే ఇంకేం లేదు ఇంకా అని అంటారు. ఎలా ఉంటాయి గద్దింపులు? అవునా కదా? అక్క అది వాక్యానుసారం కాదు అనుకుంటా కదా అని అంటే ఇంకేం లేదు, పైనుంచి కిందకు చుట్టం, ఇవాటితో నీకు నాకు కట్, నీకు నువ్వే చేసుకున్నావు ఆ పని. నువ్వు ఆ మాట నాలో చూసుండొచ్చు, నువ్వు అయినా సరి చేయకుండా ఉన్నట్టయితే మనం ఇలాగే చక్కగా నామకార్థ క్రైస్తవులుగా ముందుకి సాగుతూ ఉండేవాళ్ళం. కానీ నువ్వు చేసిన పనికి ఏంటంట? కరెక్షన్ చేసుకోవటానికి ఇష్టపడక సహవాసాన్ని కట్ చేసేసి. కొంతమంది చెప్పే వాళ్ళు ఏం చేస్తారు? అర్థం తప్పులు చూపెట్టకుండా చేయర్థం పెడతారు. అవునా కదా? అలాంటి వాళ్ళు, సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండటం గొప్ప భాగ్యం అది మనకి. అవునా కదా? అనేక మంది సలహాదారులు ఉండటం వల్ల మనం ఏమవుతామంట? సక్సెస్ అవుతామంట మనం. అవునా? సలహాదారులు లేకపోవటం వల్ల మనం నశించిపోయేవారుగా ఉంటాము. కాబట్టి సరిచేసే వాళ్ళు ఉండాలని కోరుక. కొంతమంది ఏం చేస్తారంటే పొగడతలే, జోబులో 100 పెట్టుకొని మనిషికి 10 ఇచ్చి చుట్టూ పొగిడించుకునే వాళ్ళని పెట్టుకి ఆ తలవ పదాలు ఇచ్చి ఉట్టి జోబులు వేసుకొని ఇంటికి వెళ్తామే. వాళ్ళకి పొగడతలంటే పిచ్చి. పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసి 100 రూపాయలు తెచ్చుకొని ఆ 100 పెట్టుకొని వాళ్ళు ఒక అరగంట సేపు పొగిడించుకొని వాడికి 10 వీడికి 10 ఇచ్చి ఖాళీ జోబులతో ఇంటికి పోవటమే. పొగడతలు పిచ్చి. వాళ్ళు ఉండాలి ఎనీ టైం. సరి చేసే వాళ్ళు ఉంటే ఇష్టపడరు, సరి చేయటాన్ని ఇష్టపడట్లేదు అనమాట. అవునా కదా? వాక్యం ఎలా ఉంటుందంట? హెచ్చరిక, మందలింపు, అవునా, గద్దింపు, ఇలా ఉండిద్ది అనమాట వాక్యం. అలా ఉంటుందని తెలిసి వాక్యం దగ్గరికి రావాలి. అవునా కదా? ఏంటంట? తండ్రి దగ్గరికి నేను చర్చికి వెళ్ళి వస్తాను, అక్కడ డాడీ ఉంటాడు. డాడీ ఎవరు? దేవుడు. అవునా కదా? డాడీ చేత కొద్దిగా డిసిప్లిన్ నేర్పించుకొని వస్తాను, కొద్దిసేపు గద్దించుకొని వస్తాను, కొద్దిసేపు హెచ్చరించుకొని వస్తా అంటే ఏమనుకుంటారు? వీళ్ళెవరు కావాలని పోయి తిట్టించుకునేటట్టున్నారు. ఏంటంట? కావాలని పోయి వాళ్ళు ఏమైనా పొగుడుతున్నారా? అక్కడికి పోయిన కానీ నుంచి ఏంటంట? హెచ్చరించటం, గద్దించటం, బుద్ధి చెప్పటం, ఇవే కదా అవి ఉంటాయి అన్నమాట. మేము మన కారులో పోతాం అనుకున్నాం. మంచి పిల్లోడు, వివేకం కలిగిన పిల్లోడు అంటే ఏమనాలి? డాడీ నాకు ఆ విషయంలో నేను అట్లా ఉండలేకపోతున్నా, నన్ను కొద్దిగా సరి చేయి అని వాడి బెల్ట్ తీసుకొచ్చి ఏం చేయాలి? ఇవ్వాలి. అవునా? నేను 1-2 సార్లు తప్పు అదైనా సరే నేను మళ్ళీ ఆ తప్పుని వాక్యంతో కంపేర్ చేస్తే అలా చేయకూడదు, అది అలా మాట్లాడకూడదు, అలా చూడకూడదు. కానీ నేను ట్రై చేస్తున్నాను, నా వల్ల అవ్వట్లేదు అంటే నాకు పనిష్మెంట్ లోపించింది డాడీ, కొంచెం దీంతో నాకు కొద్దిగా సరి చేయి, నాకు మేలు చేయి అని చెప్పి పిల్లలు అడిగే దినాలు రావాలి. అవునా కదా? పిల్లలు అడిగే దినాలు రావాలన్నమాట. అంటే తల్లిదండ్రులు కొడతా ఉండాలా అని అంటే కాదు, ఆయన దగ్గర మనం అందరం కూడా పిల్లలమే. అవునా కదా? కాబట్టి చర్చికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి? కొన్ని చర్చిలకి ఎందుకు జనం నిండిపోతున్నారు? ఆశీర్వాదాల కుమ్మరింపు. అవునా? ఆశీర్వాదాల కుమ్మరింపు అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగును గాక, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చును గాక, ఆరోగ్యాలు లేని వాళ్ళకి ఆరోగ్యాలు. అన్నీ పొగడతలే. ఒక్కటన్నా హెచ్చరిక ఉందా? గద్దింపు ఉందా? అయ్యేమి ఉండవు. ఎక్కడైతే ఉన్నది ఉన్నట్టుగా
అలాగుంటేనే, నీతిమంతుల్లాగా ఉంటేనే ఆయన తోడుగా ఉంటాడంట. లేకపోతే మనం ఎవరైనప్పటికీ కూడా ఆయన మనకు తోడుగా ఉండడంటే సరిపోయిందిలే. దీనికోసం 3 కిలోమీటర్ల నుంచి వచ్చాం మనం ఎట్టున్నా ఉంటాడని చెప్పి ఆయన కోసం మనం వస్తుంటే ఈయన బాగా చెబుతాడని చెప్పావుగా. ఏంది అట్లా చెప్పాడు ఆయన? మా ఇంటికాడ ఆయన సరిగ్గా చెప్పట్లేదు అంటే 3 కిలోమీటర్లు దాటి నేను ఇక్కడికి వచ్చాను, ఈయన బాగా చెప్తాడని చెప్పావు కదా. ఏంది ఎట్లా చెప్తున్నాడు ఈయన? తోడుగుండాడు అంటాడు ఏంటి? మనం ఎట్టున్నా తోడుగుండాలని చెప్పే పాస్టర్ గారు ఎక్కడ ఉంటారో కనుక్కోక వెళ్దాం ఇద్దరం కలిసి. ఏంటంట? మనం ఎట్టున్నా సరే ఆయన మనకు తోడుగా, మనం ఎంతమంది దగ్గర లాక్కున్నా సరే ఆయన చూడకుండా మీద తట్టుకుండాలి అంటే మనం ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే బాగుంటుందో చూడన్నా వెళ్దాం మనం అని అనుకుంటారు. చర్చికి వచ్చేటప్పుడు ఎలా రావాలంట? సరి చేస్తాడు, హెచ్చరిస్తాడు. హెచ్చరించుకోవటానికి మనం రావాలి. అర్థమైందండి? గద్దించుకొని సరి చేసుకోవటానికి మనం రావాలి. దాన్ని మెంటల్గా ప్రిపేర్ అయ్యి రావాలి. మనం పాటిమంటే ఈలేదు అసలు పాస్టర్ గారు. ఏందంట? పాటిమంటే ఈలేదు. ఇంక వాక్యం ఏమి వినకుండా ఉంటే పోయిద్ది, ఆయనకే నష్టం. ఏంటంట? వాళ్ళు చర్చికి వచ్చే బట్టి మనం వాక్యం వినకపోతే అప్పుడు తిన్నగా అయింది ఆయనకంట. పాటిపోతే అదే ప్రార్థన అయిపోతే వాళ్ళు ఎక్కువ వాళ్ళు దశమభాగం తెచ్చినట్టున్నారు. వాళ్ళకి ఇచ్చారన్నారు. హృదయంలో వాక్యం నాకు ఇయ్యే ఉండేది. మరి ప్రార్థన రోజు నాకు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు దశమభాగం తెచ్చుంటారేమో. అంతేనా కాదా? ఇట్లాంటివే వస్తాయి. ఆయనగా తెలుసుకోవాలి. ఆయనలో మాత్రమే మనం నాటబడి ఉండే వాళ్ళంగా ఉండాలన్నమాట. కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే గద్దింపుని తిరస్కరిస్తారో, ఉపదేశాన్ని తిరస్కరిస్తారో, వీళ్ళు ఎవరిని తిరస్కరించినట్టు? మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడ్డు. ఎవరు వెక్కిరింపబడతాడు? మనమే. అవునా కదా? కాబట్టి నువ్వు ఉపదేశాన్ని కాదు తిరస్కరిస్తుంది, నిన్ను నువ్వే తిరస్కరించుకుంటున్నావు. ఆ ఉపదేశం వింటే ఈయనేమవుతాడు? జీవ మార్గంలో కొద్దిగా ముందుకెళ్తాడు. దాన్ని ఆపటం వల్ల నేనే ఆపేసుకున్నాడు, ముందుకు పోకుండా. జీవం వైపు వెళ్లకుండా మరణం వైపే ఉండదు. ఇక్కడ నా కోసం ఎదుగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్న సౌండ్ చూస్తున్నారా? ఇక్కడి నుంచి. అయితే ఈయన ఆ బోధని ఆపేయటం వల్ల, ఉపదేశాన్ని ఆపేయటం వల్ల సిస్టర్ ఏం చేసినట్టంట? ఉపదేశాన్ని ఆపేయటం వల్ల తనను తానే జీవం వైపు వెళ్లకుండా ఆపేసుకుంటున్నాడు. అర్థమవుతుందండి? కొంతమంది ఏదైనా వాక్యానుసారం అయింది వాక్యానుసారం కానిది వాళ్ళు చేయగానే ఆ బ్రదర్ దాంట్లో ఇలా ఉంది కదా అని అనగానే ఏం చేస్తారు? ఇక రెండో మాట చెప్పకుండా, కరెక్షన్ చేయకుండా ఆటోమేటిక్గా వాళ్ళని పైనుంచి కిందకు చూడటమో, ఇందాక అన్నట్టు కట్ చేయటమో, లేకపోతే వాళ్ళని 2 మాటలు అన్నామంటే వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు. దిగొచ్చావులే పెద్ద భక్తుడివి, మాకు కూడా తెలిసిన వాళ్ళు ముక్కల వాక్యంలో నుంచి అంటారు. నోరు మూపిస్తే అయిపోయిద్దిలే అని. నోరు మూపిస్తే ఏం చేసినట్టు? వీళ్ళకే జీవం రాకుండా ఆపేసుకున్నట్టు. బట్ ద వన్ హూ హీడ్స్ కరెక్షన్, ఎవరైతే ఉపదేశాన్ని విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం నడుచుకుంటారో వాళ్ళు వివేకాన్ని పొందుకుంటారు. చివరిది ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. భయభక్తులు కలిగి ఉండుట అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటంట? చెడుతనాన్ని విసర్జించుటయే. చెడుతనము అంటే వాక్యంలో వద్దు అని చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చెడుతనమే. కాబట్టి వాక్యంలో ఏదైతే వద్దు అని చెప్తున్నారో దాన్ని చెయ్యకుండా ఉండటమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటము. వాక్యాన్ని చదివినప్పుడు ఏమైందనంటే ఏది చెయ్యకూడదో అది మనకి తెలియజేయబడతా ఉండిద్ది. దాని వలన మనకి దేవుడి జ్ఞానం వచ్చిద్ది అన్నమాట. ఏది చెయ్యాలో అది మాత్రమే మనం చేసేవారిగా ఉంటామో అది దేవుడి జ్ఞానం అంటే. అర్థమవుతుందండి? జ్ఞానం అంటే ఇక్కడ సోషల్, సైన్స్, ఫిజిక్స్ ఇవి కాదు. ఏంటంట? తెలుగు చదవండి ఒకసారి. ఏమనుందో? ఏంటంట? జ్ఞానాభ్యాసములు. జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని అంటే, జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఎంతమందికి ఉంది చెప్పండి? లోక జ్ఞానం కాదండి, దేవుడి జ్ఞానం నేర్చుకోవాలని ఎంతమందికి ఉంది? అవునా?
జ్ఞానాభ్యాసానికి, జ్ఞానాన్ని నేర్చుకోవటానికి సాధనం ఏంటంట? యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండటమే. వాక్యం చదివినప్పుడు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు మనకి తెలియజేయబడింది అనమాట. అర్థమవుతుందండి? ఆ తెలియజేయబడింది ఏదైతే చేయకూడదు అని అన్నారో దాన్ని చేయకుండా ఉండటమే ఆ యొక్క జ్ఞానానికి మూలం అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం వాక్యాన్ని చదివినప్పుడు ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అనే విషయం మనకి తెలుస్తూ ఉండిద్ది అనమాట. దానివల్ల మనం జ్ఞానాన్ని పొందుకుంటూ ఉంటాం. జ్ఞానాన్ని పొందుకొని మనం ఏదేది చేయకూడదో అది చేయకుండా ఉంటామో, ఏదేది చెయ్యాలో దాన్ని చేసేవారుగా ఉంటాము. అది దేవుడి జ్ఞానం అంటే. దేవుడి జ్ఞానం పొందుకున్నప్పుడు మనం చేయకూడని చేయకుండా ఉంటాము. కాబట్టి వాక్యాన్ని బాగా చదవాలి. ఏంటంటే తర్వాత ఏమనుంది? ఘనతకు ముందు. ఘనత అంటే ఏంటి? రేపు ఆయనతో పాటు యుగయుగాలు ఉన్నప్పుడే మనకి ఘనత కలిగినట్టుగా, అవునా కదా? అప్పటి వరకు ఏమిటి? శ్రమలే. కొంతకాలం మీకు శ్రమలో, ఆ తర్వాత ఘనత, నిత్య జీవం వచ్చింది అనమాట. అర్థమవుతుందండి? ఘనతకు ముందు ఏమొచ్చిందంట? వినయము. మనల్ని మనం పూర్తిగా తగ్గించుకుని ఉండేవారుగా ఉండాలి. మనం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఆయన ఏం చేశాడు? ఏసే ఏం చేశాడు? ఆ సంగతి తెలుసా? ఒక్క ఫోన్ కొడితే సైన్యములకు అధిపతి. మా నాన్న ఎవరు తెలుసా అన్నాడా? మా నాన్న ఎవరు తెలుసా అని అంటాడు. ఇలా ఇక్కడ ఆటో దోలుతుంటే నీళ్ళు ఏమంటారు? మా నాన్న సంగతి తెలుసా నీ సరిగ్గా? ఏం చేస్తారని కనుక్కుంటే ఆటో దోలుతూ ఉంటాడు ఆ నాన్న. అవునా? వాళ్ళ అబ్బాయే, అరే ఏందో నా మీద కొత్తున్నావు, మా నాన్న సంగతి తెలుసా అని అంటాడు. ఏసై అన్నాడు అట్లాగా? సైన్యములకు అధిపతి. ఎప్పుడు నిన్న పేరు వాళ్ళ అబ్బాయి ఇక్కడ అన్నాడా? అన్లా. ఏం చేశాడు? తంతే తన్నించుకున్నాడు. అవునా? ఉమ్మి వేస్తే ఉమ్మ వేయించుకున్నాడు. అంతగా తను తాను తగ్గించుకున్నాడు అన్నమాట. ఇతరుల పాదాలు పట్టుకుని ఆ పాదాలు కడిగాడు. ఆ తగ్గింపు స్వభావం, ఆ సారాంశాన్ని మనం పట్టుకోవాలి. ఇంకొకరి పాదాలు పట్టుకొని అమ్మటే టవల్ తీసుకొచ్చి నీళ్ళు పోసి తొడవకూడదు మనం. అర్థమైందండి? ఆయన తగ్గింపు స్వభావం. మనకంటే మన పొరుగు వారు యోగ్యులుగా ఎంచుకోవాలి. అంటే మనమంతా ఉత్తములని వాళ్ళ పాదాలు కడిగాడా? అల్పవిశ్వాసులారా, అల్పవిశ్వాసులారా, అల్పవిశ్వాసులారా అంటున్నాడు పద్దాకల. బైబిల్లో మీరు ఎక్కువ శాతం చూస్తే శిష్యుల్ని ఏమంటున్నాడు? అల్పవిశ్వాసులు. అంటే విశ్వాసం సరిగా లేని వాళ్ళు. వాళ్ళ పాదాలు కడిగాడు. పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాళ్ళు అనుకోని కాదు. బ్రదర్ వాళ్ళంటే శిష్యులు. వీళ్ళ పాదాలు ఎట్ట కడుగుతాం బ్రదర్? అంటే వీళ్ళ దగ్గర అంత తగ్గింపు స్వభావం మనం ఎట్టగలుగుంటాం? వీళ్ళే సరిగ్గా మంచోళ్ళు కాదు అసలు. అవునా? మన పొరుగు వారిని ఏమంటాం? మన పొరుగు వాళ్ళంతా మనకన్నా యోగ్యులుగా ఎంచుకోవాలంట. ఎప్పుడు? వాళ్ళు నిజంగానే మిస్టర్ పర్ఫెక్ట్లు అయితేనా? మిస్టర్ పర్ఫెక్ట్లు కాకపోయినా. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు? యేసయ్య. వాళ్ళు మిస్టర్ పర్ఫెక్ట్లా? కాదు, అల్ప విశ్వాసులు అంటున్నారు. వాళ్ళ పాదాలు కడిగాడు. అవతల వాళ్ళు ఎలాగున్నా సరే మనం ఎలాగుండాలంట? తగ్గించుకుని వాళ్ళు యోగ్యులుగా ఎంచుకుని వాళ్ళతో మనం ట్రీట్ చేయాలి. వాళ్ళనే ట్రీట్ చేయాలన్నమాట. అలాగా వాళ్ళతో వ్యవహారం చేసేటప్పుడు ఎలా చేయాలి? నీకన్నా ఏ విషయంలో నేను తక్కువేం కాదు. ఇక్కడ కావాలంటే చూసుకో. హైట్ పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, పలుకుబడి పరంగా కానీ, చదువు పరంగా అట్లాగా ఉండకూడదు. నువ్వు అయి ఉండొచ్చుగాక, నీకు ఉండుండొచ్చుగాక, ఆస్తి కావచ్చు, చదువు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా ఉండొచ్చుగాక. అయినా సరే అన్ని విషయాల్లో వాళ్ళకన్నా మనం తక్కువగానే ఉండాలి. అంతకుముందు వచ్చిన వాళ్ళు మనం ఒక మాట చూసాం. మనకి పనివాడు ఉన్నా సరే ఎలా ఉండాలంట? పనివాడు లేకపోతే మనం ఎలాగుంటామో అలాగుండాలంట. మన దగ్గర అనేక మంది పనులు ఉన్నప్పటికీ కూడా ఎలా ఉండాలి? అసలు పనులు ఏమీ లేనట్టుగానే ఉండాలి. వాలంటీర్స్ అనేక మంది ఉంటారు. మన ప్లేట్ మనం తీసుకుపోయి అక్కడ పెట్టుకొని చెయ్యి కడుక్కోవాలని. ఎవరు అక్కడ అంటే 15 మంది వస్తారు వాలంటీర్లు. రావచ్చు కాక, అయినా ఏం చేయాలంట? అలాగే ఉండాలి. ఆ వినయం కలిగి. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ దొరికింది? డిమార్ట్లోనా? డెకాత్లాన్లోనా? మరి ఎక్కడ దొరికింది? వాక్యంలో ఇవన్నీ ఇమిడి ఉంటాయి అన్నమాట. చక్కగా
వాక్యాన్ని చదువుతూ ఆయనతో సహవాసం కలిగి ఉండి ఆయనతో అంటుకట్టబడి ఉంటే, వాక్యంతో అంటుకట్టబడి ఉంటే ఆ గుణ లక్షణాలు మనలో కూడా వస్తాయి అన్నమాట. అర్థమవుతుందండి. కాబట్టి సామెతలు చదవండి, కుర్రోళ్ళు బాగుపడతారు. సామెతలు చదవండి ఉట్టి చదివితే కాదు, సారాంశం వదిలిపెట్టి ఓన్లీ అక్షరాలు చదువుకుంటూ పోతే ఏమి బాగుపడే పరిస్థితి ఉండదు. ఆచారంగా బైబుల్ చదవటం కాదు, ఎలా చదవాలి? హిడెన్ ట్రెజర్, గుప్త నిధిని, దాచబడిన నిధిని ఎతికినట్టుగా వాక్య సారాంశం కొరకు. ఆ సారాంశం సత్యం. ఆ సత్యం నన్ను స్వతంత్రుని చేసిద్ది. నేను మరణానికి గురై ఉన్నా, నన్ను స్వతంత్రుని చేసేది ఆ సత్యం. కాబట్టి నేను దానికోసం వెతికే వాళ్ళగా, ఆ సారాంశం కోసం వెతికే వాళ్ళంగా ఉండాలి. మన కేవలం అక్షరాలు కాదు, నామకార్థంగా లేదా ఆచారపరంగా కానీ మనం బైబిల్ కానీ చదివినట్టయితే కనుక మనం కేవలం లోకస్తులుగానే ఉంటాం, నామకార్థ క్రైస్తవులుగానే ఉంటాం. కాబట్టి మనం ఆ సారాంశాన్ని గ్రాప్ చేసుకున్నట్టయితే ఆ సారాంశం మనం స్వతంత్రునిగా చేసేది. దేవునికి మహిమ కలుగును గాక.